ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. గురుగారి పాదాలకు నమస్కారం. నా పేరు రవీందర్. మాది మంచిర్యాల. మాది బిజినెస్ అండి. నేను లాస్ట్ ఇయర్ వారాహి నవరాత్రులతోటి పీఠంలోకి రావడం జరిగింది. నేను ఇంతకుముందు వారాహి నవరాత్రులు చేశాను. తర్వాత నాకు అమ్మవారు అవకాశం ఇచ్చారు. గురువుగారి అనుగ్రహం వలన రెగ్యులర్ సాధన చేసుకోవడం జరుగుతుంది. మళ్ళీ పీఠంలో అమ్మవారి దుర్గా నవరాత్రులు రావడం జరిగింది. అప్పుడు నాకు అర్హత లేదు కాబట్టి నేను చేయలేకపోయాను. మళ్ళీ శ్యామల నవరాత్రులు వచ్చాయి. అప్పుడు నా వల్ల చిన్న మిస్టేక్ వల్ల నేను చేయలేకపోయాను. ఇప్పుడు అమ్మవారి అనుగ్రహం వలన, గురువుగారి దయ వల్ల నేను వసంత నవరాత్రులు సంపూర్ణంగా విజయవంతంగా జేయడం జరిగింది. దీనికి కారణమైనటువంటి గురువుగారికి, అమ్మవారికి పాదాభివందనాలు. నవరాత్రులు జేయడంలో ఇంతకుముందు గూడా చేశాను. లాస్ట్ ఇయర్ గూడా పీఠంలో రాకముందు గూడా జేశాను. కానీ అప్పటికి, ఇప్పటికి పీఠంలోకొచ్చాక చాలా తేడా ఉందండి. ఎందుకంటే మనం అప్పుడు అఖండ దీపం పెట్టుకోలేదు. ఏదో నవరాత్రులంటే నియమాలు, ఓహ్, బ్రహ్మచర్యం, ఒక్క పూట భోజనం, ఉపవాసంలాగా అలా చేసుకున్నాము. కానీ గురువుగారు మనల్ని మన మీద అనుగ్రహంతోటి, మనకు గురు మంత్రంతోటి ఇవ్వడం వల్ల ఒక శక్తి అనేది మన మీది మనకు లభించడం వలన, అమ్మవారిని అమ్మవారికి దగ్గరగా కావడం వలన నాకు చాలా సంతోషం అనిపించిందండి. నేను నవరాత్రులు చాలా సంతోషంగా చేసుకున్నాను. నేను పీఠంలో ఉన్నందుకు, నవరాత్రులకు నాకు అవకాశం కల్పించినందుకు మరొకసారి గురువుగారికి, అమ్మవారికి ధన్యవాదాలండి. మరియు గురువుగారు చెప్పారు, నవరాత్రులలో పూజా విధానం గాని, పూజా సామాగ్రి గాని ఇచ్చినప్పుడు కొంచెం డౌట్‌గా అనిపించింది. ఎందుకంటే ఈ నైవేద్యాలు చేయడం గాని, పూజా సామాగ్రి గాని, ఇంతకుముందు వారాహి నవరాత్రులకిచ్చినటువంటి పూజా సామాగ్రి వేరే ఉంది. ఇప్పుడు వసంత నవరాత్రులకిచ్చినటువంటి పూజ సామాగ్రి వేరే ఉంది. ఇందులో కొన్ని మనకు ఆశ్చర్యాన్ని గూడా గురిచేస్తాయి. ఎందుకంటే అంతకుముందు గూడా నేను చూసాను. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గాని, మనం బట్టలు పెట్టడం. దేవుళ్ళకు బట్టలు పెట్టడం అంటే అంత ఈజీ గాదు. కానీ మనం అమ్మవారికి, అయ్యవారికి బట్టలు పెట్టడం అంటే చాలా అదృష్టంగా భావించాను. ఎందుకంటే అంతకుముందు నవరాత్రులు చేసినప్పుడు ఇవన్నీ తెలియవు మనకు. ఏదో దీపం ముట్టించినామా, ఉపవాసం ఉన్నామా ఇవే అని. కానీ ఇలా చేయడం వల్ల మనం అమ్మవారికి, అయ్యవారికి దగ్గరవ్వడం వల్ల మనకు కొన్ని అనుభూతులు రావడం గాని, ఆ వచ్చిన అనుభూతులకు మనకు గురువుగారు వివరణ ఇవ్వడం గాని చాలా హ్యాపీ అనిపిచ్చింది. అందులో గురువుగారు కొన్ని జెప్పారు. వసంత నవరాత్రులలో నైవేద్యాలు. అవి నేచురల్. ఇప్పుడు బీరకాయ, దోసకాయ గాని, ఆహ్, మన దోసకాయ స్వీట్ గాని, కొబ్బరి పాయసం గాని, ఇవన్నీ జనరల్‌గా దొరికేటియి. తక్కువ ఖర్చుతోటి. మీరు ఏదో చేయాలే, ఖర్చు పెట్టాలి అన్నది లేకుండా, మన ఇంట్లో మనకు తెలిసినవి, మనం తినేవి మన హెల్తూ జాగ్రత్తగా ఉండడానికి అవి గురుగారు చాలా చక్కగా వివరించారు. అవి నేను అమ్మవారికి పెట్టడం జరిగింది. అవి మేము ప్రసాదంగా తీసుకున్నప్పుడు ఇలా కూడా నైవేద్యాలు ఉంటాయా అనే భావన కలిగింది మాకు. మరియు సాధనకు ముందు ఆహ్, వేప నూనెతోని తలంటుకోవడం గాని, మళ్ళీ ఉదయం కుంకుడుగాయలతోటి స్నానం జేయడం గాని, అవి ఆరోగ్యానికి చాలా మంచిదని గురుగారు చెప్పడం జరిగింది. మేమలా చేసుకోవడం జరిగింది. ఉద్వాసన అమ్మవారికి బట్టలు పెట్టడం, ఈ నైవేద్యాలు, అమ్మవారిని సాగనంపడం. కొంచెం అమ్మవారిని సాగనంపేటప్పుడు బాధనిపిచ్చింది. కానీ అది
పద్ధతి గాబట్టి గురుగారు జెప్పారు గాబట్టి, అమ్మవారు ఎక్కడికెళ్లరు. మన దగ్గరే ఉంటారు. కానీ ఒక సిస్టమేటిక్ ఒక పద్ధతి అనేది ఉంటది. విధి విధానం ఉంటుంది గాబట్టి, అలా చేయడం జరిగింది. మళ్ళీ అమ్మవారిని వేడుకుంటున్నాము. కానీ నవరాత్రులు జేసినప్పుడున్నంత ఆహ్, ఒక పవరు అనేది చాలా ఎక్కువ అని అనిపించింది. రోజులు మనకు పండుగలాగా పండుగలాగా అని గాదు. ఆ 9 రోజులు పండుగలాగా చేసుకున్నాము. పండుగ చేసుకున్నాము. ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళందరూ చాలా హ్యాపీగా అందరం సంతోషంగున్నాము. ఇలాగే ఉండిపోతే బాగుండనిపించింది. కానీ అమ్మవారిని సాగనంపాలి గాబట్టి ఉద్వాసన గాని, సాగనంపడం గాని అవన్నీ జరిగినాయి. కానీ మేము నవరాత్రులు చేయడం వల్ల చాలా హ్యాపీగున్నాము. ఎందుకంటే మాకు గురువుగారి ఆజ్ఞ దొరికింది గాబట్టి మేము చాలా సంతోషంగా నవరాత్రులు చేసుకోగలిగాము. మరియు నెక్స్ట్ వచ్చే నవరాత్రులు గూడా మాకు అవకాశం కలుగుతుందని గురువుగారిని, అమ్మవారిని వేడుకుంటున్నాము. హ్మ్. స్వామి అంతేనండి. శ్రీమాత్రే నమః. స్వామి శ్రీమాత్రే నమః. స్వామి, మీకు పీఠంకి ఉన్న అనుబంధం ఎన్ని నెలల నుండి? స్వామి నేను 10 మంత్స్ అయితుంది స్వామి. ఇంతకుముందు నేను వారాహి నవరాత్రులు చేశాను. మళ్ళీ ఇప్పుడు వసంత నవరాత్రులు చేస్తున్నా స్వామి. అయితే వసంత నవరాత్రులు ఉంటాయని మీకు తెలుసా? అంటే ఇది మీకు మొదటిసారా? లేదు స్వామి. లాస్ట్ టైమ్ గూడా నేను వసంత నవరాత్రులు చేశాను స్వామి. కానీ ఇలా ఉంటాయని తెలియదు స్వామి. జస్ట్ ఏందంటే ఉపవాసం ఉండడం, నార్మల్‌గా దీపం పెట్టుకోవడం అలా ఉన్నాను గానీ, ఇంత అఖండ దీపం లేదు స్వామి. ఇలాంటి నైవేద్యాలు పెట్టడం, అమ్మవారికి గోరింటాకు పెట్టడం ఇలాంటి ప్రాసెస్ తెలియదు. పీఠం దయ వల్ల, గురువుగారి అనుగ్రహం వల్ల ఇలా చేసుకోవడం జరిగింది. ఓకే స్వామి. మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏంటి? ఎందుకు? స్వామి ఇందులో అమ్మవారికి గోరింటాకు పెట్టడం గాని, నైవేద్యాలు గాని ఆహ్, వెరైటీగున్నాయి స్వామి. ఎందుకంటే నేచురల్‌గా ఉండడం వల్ల అది నేను జీవితంలో మర్చిపోలేను స్వామి. ఓకే స్వామి. చేసే ప్రతి నవరాత్రులు ఒక మెట్టు ఎక్కుతున్నారా? అంటే బెటర్ అవుతున్నారా? అవును స్వామి. పెరుగుతున్నాను స్వామి. మెట్టు ఎక్కుతున్నాను. ఎందుకంటే అంతకుముందు వారాహి నవరాత్రులు చేసినప్పుడు ఒకలాగుండేది. దానికి రెట్టింపయినాను స్వామి. అప్పుడు చేసేదానికంటే ఇప్పుడు చాలా రెట్టింపయినాను. అయితే స్వామి, వసంత నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలేమైనా ఉన్నాయా? మర్చిపోలేని ఏం లేదు స్వామి. అనుభవాలు కొన్నున్నవి. మరియు మనకు గురుగారు చెప్పినటువంటి ఆ నైవేద్యాలు పెట్టడం గాని, అమ్మవారికి గోరింటాకు పెట్టడం గాని, ఈసారి వారాహి నవరాత్రుల్లో కుంకుమ పూజ లేదు స్వామి. ఇప్పుడు వసంత నవరాత్రిలో రోజు కుంకుమ పూజ చేసుకోవడం చాలా ప్రత్యేకత అనిపించింది స్వామి. మరియు స్పెషల్‌గా పసుపు అభిషేకం గూడా చేయడం అది ఫస్ట్ టైమ్ మన దేవాలయంలో చూసాం స్వామి. కానీ మన ఇంట్లోనే మనం పసుపుతోని అభిషేకం చేయడం అమ్మవారికంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాను స్వామి. అది నేను మర్చిపోలేను స్వామి. స్వామి, మీ వృత్తి వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా? దానిని ఎలా అధిగమించారు? లేదు స్వామి. ఏ ఆ పని చేసుకుంటేనే ఈ పని ఇప్పుడు సాయంత్రం గాబట్టి ఇబ్బందేం లేదు స్వామి. ఎప్పుడైనా గానీ వృత్తికి ఇబ్బంది అప్పుడు వారాహి చేసినప్పుడు గూడా ఇబ్బందేం లేదు స్వామి. ఇప్పుడు గూడా ఇబ్బందేం లేదు. చాలా తృప్తిగా చేసుకున్నాను స్వామి. ఓకే స్వామి. మంత్రదీక్షకి మీకు ఎంత ఖర్చు అయింది? అంటే గురు దక్షిణ ఏమైనా అడిగారా? హోమం అని కానీ, ఇతర ఖర్చులు ఇవ్వమని అడిగారా? లేదు స్వామి. ఖర్చు అంటే 1000, 1500 లోపే అయింది. గురుదక్షిణ ఇట్లా ఏం లేదు స్వామి. గురుగారు ఫ్రీగా మంత్రం ఇస్తున్నారు. మంత్రోపదేశం ఫ్రీగా చేస్తున్నారు. ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ గురుగారు అవన్నీ చెప్పిన తర్వాతనే మేము పీఠంలోకి రావడం జరిగింది. గురుగారు ఎలాంటి అమౌంట్ తీసుకోవడం లేదు. మేము ఇస్తా అన్నా గాని వద్దు అని నియమే ఉంది. పీఠంలో అలాంటి డబ్బులు తీసుకోకూడదని నియమే ఉంది. అలాంటిదేం లేదు స్వామి. స్వామి, మీరు వచ్చాక కొత్త సాధకులు వచ్చారు. ఎందరో వచ్చారు. వారి అనుభవాలు విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే మేము గూడా ఇంతకుముందు అనుభవాలు మేము చెప్పినాము, మేము విన్నాం గాబట్టి
ఇలా గూడా ఇలా జరుగుతాయని అనుకున్నాం స్వామి. ఎందుకంటే మేము గూడా విన్నాం గదా! ఇంత ముందుకు. అవి గురుగారి దయ. వేరే వాళ్ళతోటి అది అంత సాధ్యమయ్యేది గాదు. ఈ పీఠానికున్న ఒక మహిమ స్వామి అది. అది గురువుగారి అనుగ్రహం స్వామి. పీఠం నియమాలు కానీ, పద్ధతులు కానీ ఎలా ఉన్నాయి? ఉండాలి స్వామి. పీఠానికి నియమాలు, ఈ పద్ధతులుంటేనే మనం ఏ తప్పు చేయకుండా ఒక సిస్టమేటిక్‌గా నడుచుకుంటాం స్వామి. లేకపోతే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవడం, అది భయం లేకుండా పోతది స్వామి. ఈ ఈ నియమాలు ఇలా ఉన్నాయి గాబట్టే ఇంత సక్సెస్‌ఫుల్‌గా చేయగలుగుతున్నాం స్వామి. ఏ పొరపాటు లేకుండా. గురువుగారు చెప్పినట్టు చేస్తున్నాం గాబట్టి, ఆ పద్ధతులు ఉన్నాయి గాబట్టే కరెక్ట్‌గా చేసుకోగలుగుతున్నాం స్వామి. స్వామి అసలు ఈ నవరాత్రులు ఎందుకు చేయాలి అంటారు? మీ అభిప్రాయం చెప్పగలరు? నవరాత్రులు మామూలు పూజ కంటే నవరాత్రులలో అమ్మవారి మహిమ ఎక్కువుంటుందని, శక్తి ఎక్కువుంటుందని మనం తెలుసుకున్నాము గురువుగారి ద్వారా. చేసుకుంటే మంచిదని అనుకున్న గురువుగారు చెప్పడం జరిగింది. అందుకే నవరాత్రులు చేసుకోవడం జరుగుతుంది స్వామి. స్వామి పీఠంలోని గురువుగారు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారని అంటారు. తప్పు చేస్తే వెంటనే తీసివేస్తారంటారు. దాని గురించి చెప్పండి. అవును స్వామి. గురువుగారు చెప్పింది చేస్తే సరిపోతది. అనవసరంగా వేరేది చేస్తే శిక్షలు ఎవరు ఇస్తారు స్వామి. వదిలిపెడితే ఇంకా అది ఎక్కువ పెద్ద తప్పు చేయాల్సిన పెద్ద తప్పు కూడా చేస్తారు గావచ్చు. దానికి పద్ధతి లేకుండా పోతది గాబట్టి, అలాగే ఉండాలి. అలా ఉంది గాబట్టే అమ్మవారి అనుగ్రహం గాని, ఆ పీఠానికి అంత శక్తి ఉందని నేను అనుకుంటున్నాను స్వామి. అయితే ఎన్ని నవరాత్రులు ఎలా చేయగలిగారు? అంటే భయపడ్డ సన్నివేశాలేమైనా ఉన్నాయా? అక్షింతలు పడ్డ సన్నివేశాలున్నాయా? అక్షింతలంటే ఎవ మా సహజంగా మిస్టేకులు జరుగుతాయి స్వామి. అది గురువుగారు చెప్తారు. అలా మిస్టేక్ చేయకూడదని జరిగినప్పుడు. అలా తప్పుడు అంటే ఉంటాయి. చేస్తే గురువుగారు గూడా అక్షింతలేస్తారు గదా స్వామి. అది కామను. అలా చేయకుండా గురువుగారు చెప్పింది చేస్తే సరిపోతుందని అనుకుంటున్నా స్వామి. ఓకే స్వామి. ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలి అంటే ముఖ్యంగా పాటించాల్సినవి ఏంటి? గురువుగారు చెప్పినట్టు చేసుకుంటూ పోతే సరిపోతుంది స్వామి. వేరే చేయకుండా. మనం ఏదో ఆలోచించి ఏదో జేస్తే అదేదో మిస్టేక్ జరుగుతుంది స్వామి. గురువుగారు చెప్పినట్టు జేస్తే మనం ఖచ్చితంగా సక్సెస్‌ఫుల్ అయితాము. అమ్మవారి అనుగ్రహం గూడా మనకు కలుగుతుందని అనుకుంటున్నా స్వామి. స్వామి ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుందని అనటానికి ఏమైనా ముఖ్య కారణాలున్నాయా? ఉంటే ఏంటి? దయచేసి మిగతా పీఠాల గురించి మిగతా గురువులను ఏమనకండి. స్వామి మనం పీఠంలో ఎందుకు జేయాలనుకుంటే, పీఠంలో నచ్చిన విధి విధానాలు అవి వింటే సరిపోతది స్వామి. పీఠంలోకి ఎందుకు రావాలనేది. గురువుగారు మనకు జెప్పారు. మనకు ఫ్రీగా ఇస్తున్నారు మంత్రోపదేశం. కొంతమంది నేను మోసపోయాను స్వామి. వేరే వాళ్ళ గురించి అవసరం లేదు గానీ, మోసపోయాను. వాళ్ళేదో చెప్తారని, మంత్రం ఇస్తా అని, లేదంటే మీకు దోషం లేకుండా చేస్తానని, మంచి గురువు గురించి నేను వెతికాను. నేను డబ్బులు గూడా చాలా లాస్ అయినాను. కానీ ఏ డబ్బులు లేకుండా గురువుగారు మంత్రం ఇచ్చారు. నేను ఆ మంత్రోపదేశం గూడా తీసుకున్నాను. అమ్మవారి నవరాత్రులు చేసుకున్నాను. చాలా సంతోషంగా ఉన్నాను. వేరే వాళ్ళ దగ్గర అంత లేదు స్వామి. డబ్బులు తీసుకొని గూడా మోసం చేసినారు. అది వేరే వాళ్ళ గురించి అవసరం లేదు స్వామి. మిస్టేక్ జరిగింది. నాకు పీఠం పరిచయం అవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను స్వామి. స్వామి ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుందని అనుకునే వారికి మీ సమాధానం చెప్పగలరు? అంటే మీకు ఆన్‌లైన్‌లోనే కదా మంత్రం ఇచ్చారు. ఆ శక్తి మీరు అనుభవించారా లేదా? అవును స్వామి. ఎందుకు ఆన్‌లైన్‌లలో శక్తి ఉంటుందా? ఉండదా? అంటే అది గురువుగారిని బట్టి ఉంటది స్వామి. నాకు తెలిసింది చెప్తున్నాను. అది తప్పైతే క్షమించగలరు. ఎందుకంటే గురువుగారిని బట్టి అది శక్తి ఉంటుందని, ఆ పీఠానికున్న శక్తి బలంతోటే ఆన్‌లైన్‌లో ఉంటుందని నేను తెలుసుకున్నాను. నేనెప్పుడు మంత్రం ఆన్‌లైన్‌లో తీసుకోలేదు. కానీ నాకు తెలిసిందైతే గురు మహిమనే. గురువు గారి దయ వల్లనే అది అంత శక్తి ఉంటుందని నేను అనుకుంటున్నాను. స్వామి గురువుగారు మీ జపమయ్యాక అనుభవాలకు వివరాలు ఇస్తున్నారు కదా! ఎలా ఉన్నాయి? వాటిలో ఏమన్నా చెప్పుకోదగ్గ విశేషాలున్నాయా? అవును స్వామి. మనం అనుభవాలొచ్చినప్పుడు గురువుగారు చెప్తే అవి మనకు కొన్ని తెలియనివి చెప్తున్నారు. అది జీవితంలో అవి మర్చిపోలేను స్వామి. ఎందుకంటే అవి
కొన్ని అనుభవాలు మా పూర్వం తాతలు గాని, తండ్రులు గాని అవి కొన్ని బయటకొస్తున్నాయి దోషాలుంటే. అవి వేరే ఎవ్వరు చెప్పరు. ఆహ్, డైరెక్ట్ దేవుడే దిగివచ్చి ఆ తప్పు జరిగింది అని చెప్పినట్టు అనిపిస్తుంది స్వామి. అది చాలా వండర్ స్వామి. అలా గురువుగారు కరెక్ట్ డౌట్‌ని క్లియర్ చేస్తున్నారు. అది చాలా అద్భుతం స్వామి. అది ఇక్కడ ఉన్న పీఠానికే అది చెందుతుంది. వేరే చెందదని నేను అనుకుంటున్నా స్వామి. స్వామి మీకు బాగా అనుభవాలు వచ్చి ఉంటే స్వామి స్వామి మీకు అనుభవాలు బాగా వచ్చి ఉంటే, అనుభవాల్లో బాగా నచ్చినవి ఏంటి? వాటిలో కొన్ని చెప్పగలరు. నాకు మా ఆవిడ బోనం ఎత్తుకున్నట్టు ఒకటి అనిపించింది స్వామి. అది నేను వండర్‌గా ఫీల్ అయినాను. మరి ఒకరోజు ఒక గుట్టకు మునీశ్వరుని లెక్కుండి అందులో నుంచి శివయ్య రియల్‌గా మనం ఆహ్, రీల్స్‌లలో కొన్ని భక్తి టీవీలో చూసినట్టుగా శివయ్యనే ముందుకొచ్చినట్టు అనిపించింది స్వామి. అది నా జీవితంలో నేను మర్చిపోలేను. కానీ నేను ఆ శక్తిని చూసి నేను కూర్చున్నా అలాగే చూస్తున్నా అంటే అది గురువుగారి అనుగ్రహం. అది చాలా వండర్ అనిపించింది స్వామి. స్వామి గురువుగారు నైవేద్యంలో మొలకలు పెట్టాలి అని అన్నారు. ఎలా అనిపించింది? అవి నేచురల్ స్వామి. మొలకలనేది ఇంతకుముందు చూసాం గానీ, ఇప్పుడు అమ్మవారికి పెట్టిన తర్వాత టేస్ట్ చేంజ్ అయింది స్వామి. అదొకటి వండర్ అని జెప్పాలి. మొలకలు నార్మల్‌గా తింటాం గావచ్చు. కానీ ఆ మొలకలకి ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం పెట్టిన మొలకలకి టేస్ట్ వేరే ఉంటది స్వామి. అది ఆ ప్రసాదం స్వీకరించిన వాళ్ళకే అర్థమవుతుందది. స్వామి కొబ్బరి పానకం రుచి ఎలా ఉంది? ఎప్పుడైనా తాగారా? కొబ్బరి నీళ్లు తాగినా గానీ, సబ్జా గింజలు తాగినా గానీ, ఈ కొబ్బరి పానకం తాగడం అన్నది ఫస్ట్ టైమ్ స్వామి. అలా ఉంటుందని గూడా తెలియదు. ఇప్పుడు నవరాత్రులు చేసినప్పుడు గురువుగారు చెప్పడం వల్ల అది స్పెషల్‌గా అనిపించింది స్వామి. అది హెల్తీకి కూడా చాలా మంచిదని చెప్పారు. మేమది స్వీకరించాం స్వామి. నెక్స్ట్ టైమ్ గూడా చేసుకొని ఇంట్లో అమ్మవారికి నైవేద్యం పెడదామని గూడా అనుకుంటున్నాం స్వామి. గురువుగారికి ధన్యవాదాలు స్వామి. అది హెల్త్‌కు చాలా మంచిదని చెప్పడం జరిగింది. వేప నూనె తలకి పెట్టుకొని జపం చేయాలి అన్నారు కదా! ఎలా ఉంది? స్వామి అది తలకు పెట్టుకోవడం వల్ల ఒక రిలాక్సేషన్ ఒకటొచ్చింది. అది బాడీ అంతా హీట్‌ని తీసినట్టు అనిపించింది. అది చాలా వండర్ స్వామి. అసలు ఇంత అట్లా యూజ్ చేస్తారని కూడా తెలియదు నాకసలు. అసలు వేప నూనె ఉంటదని కూడా నాకు తెలియదు. గురుగారి దయ వల్ల పూజ స్టోర్‌లో వేప నూనె ఉంటదని తెలిసి అది తెచ్చుకొని నెత్తికి పెట్టుకోవడం జరిగింది. దీపారాధన కూడా యూజ్ చేయడం జరిగింది. చాలా అది వండర్ స్వామి. నాకు తెలియదు ఇంత ముందుకు వేప నూనె ఉంటదని. కానీ యూజ్ చేస్తారని కూడా తెలియదు నాకు. ఇందులో వసంత నవరాత్రులలో గురువుగారు చెప్పింది ప్రతి ఒక్కటి నైవేద్యాలు గాని, మనం తలంటుది గాని, ఇంతకుముందు తలంటుకున్న కుంకుడుగాయలు చేసాం గానీ, మనం బగారాకుతోని వట్టి వేరుకొని కలిపి మన షికాయ గాని, ఇలా పేర్లు విన్నాం గానీ, ఇలా మనమే రెమెడీ చేసుకోవచ్చు. దాన్ని నేచురల్‌గా మనం అనుభవించొచ్చని తెలియదు స్వామి. ఎందుకంటే ఇప్పుడు షాంపూలు ఏదేదో వస్తున్నాయి గానీ, విన్నాం గానీ, అన్నీ ఒక దగ్గర మనం ఇంట్లోనే మనం తయారు చేసుకొని స్నానం చేయడం అది కొత్తగా అనిపించింది స్వామి. స్వామి కీర దోసకాయ, బీరకాయ నైవేద్యం ఎలా ఉంది? స్వామి ఇంతకుముందు నేను బీరకాయ జ్యూస్ తాగాను. పచ్చి బీరకాయ. కానీ స్వీట్స్ మన ప్రసాదం ఇలా చేయడం కొత్తగా అనిపించింది స్వామి. ఎందుకంటే గురుగారు ఫస్టే చెప్పారు. పైన చెక్కు తీయకుండా చేయాలని. అది వండర్ అనిపించింది స్వామి. మేము తిన్నాము. టేస్ట్ కూడా చాలా మంచిగొచ్చింది. ఎందుకంటే అది హెల్త్‌కి మంచిదని గురుగారు మనకు నేచురల్‌గా దొరికే పదార్థాలతోటే మనం అమ్మవారికి నైవేద్యం పెట్టడం అది చాలా సంతోషం అనిపించింది స్వామి. దోసకాయ స్వీట్ ఎలా ఉంది స్వామి? స్వామి మనం దోసకాయ వేరే టైప్‌లో చేసుకున్నాము. ఇంతకుముందు పచ్చడి పెట్టుకున్నాము, పప్పులో ఏసుకున్నాం గానీ, దోసకాయ స్వీట్ చేయడం అలా ఉంటుందని నాకు తెలీదు స్వామి. ఇది ఫస్ట్ టైమే. అన్నీ నాకు చేసిన నైవేద్యాలన్నీ ఫస్ట్ టైమే అనిపిస్తున్నాయి. ఎప్పుడు వినలేదు, ఎక్కడ తినలేదు. అమ్మవారి దయ వల్ల, గురుగారి దయ వల్ల అమ్మవారికి నైవేద్యం పెట్టడం జరుగుతుంది. అవి మేము స్వీకరించడం జరుగుతుంది. మా హెల్త్ గూడా చాలా ఏ ఇబ్బంది లేకుండా కంటిన్యూషన్ మంచిగున్నది స్వామి. స్వామి గురువుగారు తలంటు స్నానానికి కొన్ని చెప్పారు. అవి ఎలా అనిపించింది? అవును స్వామి. ఇప్పుడు ప్రెజెంట్ షాంపూలు జనరేషన్ నడుస్తుంది.
మనమే తయారు చేసుకొని, మనమే తలంటూ వేసుకోవడం అది హ్యాపీగా అనిపించింది స్వామి. అది కంటిన్యూషన్ చేద్దామని గురుగారి దయ వల్ల అనుకుంటున్నాను స్వామి. స్వామి అమ్మవారి కుంకుమ పూజకి ముందు అమ్మవారి ప్రతిమ శుద్ధి చేశారు. ఎలా అనిపించింది? మనం దేవస్థానానికెళ్ళినప్పుడు మనం కొనుక్కొని యేసుకునేవాళ్ళం స్వామి. ఇలా ఉంటుందని తెలియదు. ఏదో మనం కొనుక్కున్నామా, వేసుకున్నామా అని వేరే ప్రతిమలు అమ్మవారి ప్రతిమ గాని, అయ్యవారి ప్రతిమ గాని అక్కడే కొనుక్కొని, అక్కడే యేసుకొని ఏదో పిల్లలకు గూడా కొనిచ్చేది. కానీ అమ్మవారి శుద్ధి చేయడం వల్ల, అమ్మవారికి అభిషేకం చేయడం వల్ల ఇంత శక్తి అమ్మవారిలో వచ్చి మనల్ని అమ్మవారు కాపాడుతుంది అని నేర్చుకున్నాను స్వామి. అది గురువుగారు అమ్మవారి మహిమను చెప్పడం జరిగింది. చాలా నేర్చుకున్నాను. వసంత నవరాత్రులలో అనేకమైనటువంటి విషయాలను నేర్చుకోవడం జరిగింది. ఇవన్నీ పాటిస్తానని మాటిస్తున్నాను సార్. స్వామి కుంకుమ పూజ చేశారు కదా! ఎలా ఉంది? కుంకుమ పూజ చేయడం వండర్ స్వామి. ఎందుకంటే మనం ఇక్కడ దేవస్థానంకి చేసినప్పుడు కుంకుమార్చన అమ్మవారికి చేస్తాము. లేదంటే అక్కడ ఉన్న అర్చకులు రోజు చేస్తారని విన్నాను. కానీ మనమే అమ్మవారికి మన ఇంట్లో దేవస్థానం గాకుండా మన ఇంట్లో రోజు కుంకుమార్చన చేయడం అది మర్చిపోలేను స్వామి జీవితంలో. ఎందుకంటే మనం కుంకుమార్చన చేయడం అంత ఈజీ గాదు. ఆ శక్తిని మనకు ధారపోసినటువంటి గురువుగారి పాదాలకు నమస్కారం స్వామి. ఇది రోజు చేయడం వల్ల అమ్మవారిని అమ్మవారి ప్రతిమ చూసుకుంటూ మనం కుంకుమ పూజ చేస్తుంటే ఆ హ్యాపీనెస్ అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తది స్వామి. రోజు కుంకుమ పూజ అంటే చాలా అదృష్టం ఉండాలి స్వామి. నవరాత్రులలో గురుగారు నవరాత్రులు 9 రోజులు అవకాశం కల్పించారు మనకు. చాలా అదృష్టంగా భావిస్తున్నాను స్వామి. స్వామి అమ్మవారికి పంచామృత అభిషేకం చేయటం ఎలా అనిపించింది? పంచామృతాలు అభిషేకం చేయడం గురుగారు చెప్పారు. ఆడియో చెప్పారు. కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలనేది చెప్పారు. అది బయట చూసాం గానీ, మనం అప్పుడప్పుడు ఇంట్లో ఏమన్నా పూజ చేసుకున్నప్పుడు చేసాం గానీ, అప్పుడు అయ్యగారి సమక్షంలో చేశాము. కానీ ఇప్పుడు మనమే గురుగారు చెప్పినటువంటి సలహా తీసుకొని, గురుగారు చెప్పినట్టు చేయడం అది చాలా హ్యాపీ అనిపించింది స్వామి. మనం అభిషేకం చేస్తుంటే ఆ థ్రిల్లింగ్ ఒక ఫీలింగ్ అనేది మనకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. స్వామి అమ్మవారికి పసుపుతో అభిషేకం చేసినప్పుడు అనుభూతి ఎలా ఉంది? నేను చూశాను స్వామి. కొంతమంది అర్చకులు దేవతామూర్తులకు చేయడం వల్ల అది చాలా పవర్ అని విన్నాను. అమ్మవారికి గూడా కొన్ని తిథులలో, వారాలలో చేయడం చూశాను. అక్కడ అది జల్లిగంట పట్టి పసుపు నీళ్ళన్నీ వాటర్‌లో కలిపి పోస్తుంటే, కానీ రియల్‌గా ఎప్పుడు చూడలేదు. ఎప్పుడైనా టీవీలో చూసాను తప్ప నేను రి రియల్‌గా చూడలేదు. కానీ ఈరోజు నేను నవరాత్రులలో అమ్మవారికి పసుపుతోటి అభిషేకం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అసలు అలా చేశానా లేదా అని చేస్తుంటే ఆ ఫీలింగ్ గాని ఆహ్, చాలా సేపు చాలా హ్యాపీగా అనిపించింది స్వామి. అది చాలా హ్యాపీగా అనుభవించాను. అది గురుగారి దయ వల్లనే నేను చేసుకున్నానేమో అనిపించింది. స్వామి మనం నైవేద్యాలు గాని, అమ్మవారికి నీరుగాని పెట్టినప్పుడు, అందులో నైవేద్యాలు అమ్మవారు తీసుకున్నట్టు ఆనవాళ్లు గుర్తించినప్పుడు ఏమనిపించింది? ఆనవాళ్ళైతే నేను నా మట్టి బుర్రకు అంత కనిపెట్టలేకపోయాను స్వామి. క్షమించాలి. కానీ టేస్ట్ మాత్రం చాలా వండరొచ్చింది స్వామి. మా ఇంట్లో గూడా తిన్నప్పుడు వాళ్ళు "అరే! ఇంత మంచిగొచ్చింది. మనం మామూలు చేసినప్పుడు ఇట్లా రాదు గదా! మరి ఇట్లా చేంజ్ అయిందేంది" అని వాళ్ళే ఆశ్చర్యపోయారు. నేను గూడా ఆహ్, నాకు అలవాటు. ఎందుకంటే నేను రోజు అమ్మవారికి నైవేద్యం పెడతాం గాబట్టి, ఇంతకంటే డబులు టేస్టు చాలా మంచిగొచ్చింది. నైవేద్యం పెట్టినప్పుడల్లా మేము స్వీకరించినప్పుడు జస్ట్ వాటర్ తాగినప్పుడైనా గాని నార్మల్‌గా, ఇప్పుడు బయట తాగినప్పుడు వాటర్‌కి, అమ్మవారి దగ్గర తీసుకున్న వాటర్‌కి చాలా డిఫరెన్స్ ఉంటది స్వామి. అది అమృతంలాగా అనిపిస్తది. వట్టి వాటర్ తాగినా గాని, అమ్మవారి దగ్గరికెళ్ళి, అమ్మవారు దగ్గర పెట్టిన వాటర్ మళ్ళా మనం బయట తాగేసరికి చాలా వండర్ అనిపిస్తది స్వామి. ఆ టేస్ట్ స్వీకరించిన వాళ్ళకే తెలుస్తది. స్వామి జప సాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు? ఇబ్బందులంటే ఏం రాలేదు స్వామి. ఏమన్నా ఇబ్బందుంటే గురువుగారు చెప్తా అన్నారు. అలాంటి ఇబ్బందయితే ఏం రాలేదు స్వామి గురుగారి దయ వల్ల. స్వామి అయితే మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా? ఏమైనా లోటుందా? 100% సంతృప్తినిచ్చాయి స్వామి. లోటేం లేదు. హ్యాపీగా చేసుకున్నాను. స్వామి పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం తెలుపగలరా?
అన్న సంతర్పణ గురించి ఎంత చెప్పినా తక్కువే స్వామి. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పటికి 10 అన్న సంతర్పణలు కంటిన్యూషన్‌ల ఒక్కటి కూడా మిస్ కాకుండా పోయినాను. 10 అన్న సంతర్పణలు 10 రకాలని చెప్పొచ్చు స్వామి. ఏది ఎక్కువ, ఏది తక్కువ అని ఏది చెప్పలేం స్వామి. ఎందుకంటే మనం చేసే అన్న సంతర్పణ పుణ్యక్షేత్రంలో, ప్రముఖమైన పుణ్యక్షేత్రంలో చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి మహిమ గాని, మన పీఠానికున్న మహిమ గాని, ఈ 2 తోడయి అక్కడ ఉన్నటువంటి ప్రసాదానికి అంత వాల్యూ వచ్చేసి, మనం 500 మందికి, 600 మందికి అంత ప్రసాదం మనం వితరణ చేస్తుంటే, వాళ్ళు తీసుకున్న భక్తులు ఎంత హ్యాపీగా అంటే, "ఇంత టేస్ట్ ఎలా వచ్చిందసలు మీరెలా చేస్తున్నారు? మళ్ళీ మళ్ళీ అక్కడ ప్రసాదం బెడతారా? మళ్ళీ రేపు బెడతారా? లేకపోతే ఆ వారం రోజు బెడతారా? ఏ రోజు బెడతారు? ఎక్కడెక్కడ చేస్తారు? ఆ పీఠం ఎక్కడుంది?" ఇవన్నీ చాలా వాళ్ళు అంత హ్యాపీగా మాట్లాడడం జరుగుతుంది. అన్న సంతర్పణ గురించి ఎంత జెప్పినా తక్కువే స్వామి. అక్కడ ప్రసాదాలు 40 నిమిషాలు, 30 నిమిషాల్లో అయిపోవడం అది వండర్ స్వామి. అది చాలా చెప్పుకోదగ్గ విషయం. అంత తొందరగా అయిపోవడం అంటే. కొంతమందికి వాళ్ళు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ గూడా మనం గురువుగారు ఇచ్చినటువంటి వీడియోస్ గాని, ఫోటోస్‌లో గాని మనం చూడొచ్చు స్వామి. అన్న సంతర్పణ గురించి ఎంత చెప్పినా తక్కువే. పుణ్యక్షేత్రాలు చేయడం వల్ల మనకు ప్రతి నెల గురుగారు చెప్పినటువంటి డేట్‌న ప్రతి నెల ప్రముఖ పుణ్యక్షేత్రంలో అన్నసమర్పణ చేయడం జరుగుతుంది. నేను అక్కడ వెళ్ళడం జరుగుతుంది. అక్కడ నేను అనుభవించాను. అక్కడ ఎట్లా జరుగుతుందనేది అనుభవించాను గాబట్టి, చాలా సంతోషంగా ఉంది స్వామి. అన్నసమర్పణ అనేది ఇంకా కంటిన్యూ చేస్తున్నాం గాబట్టి, మళ్ళీ అవకాశం ఇవ్వాలని గురుగారిని కోరుకుంటున్నా స్వామి. స్వామి, మీరు పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా గాని, మానసికంగా కానీ ఏమైనా ఉన్నాయా? మానసికంగా అంటే ఇంతకుముందు బిజినెస్ అన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి స్వామి. అందులో కొంచెం చిరాకులు, పరాకులనేది ఉండేది. కోపం ఎక్కువుండేది స్వామి. ఇప్పుడు పీఠంలోకొచ్చిన తర్వాత అలాంటి ఇబ్బందేం లేదు స్వామి. అవన్నీ ఉన్నాయి గావచ్చు. చిరాకులున్నాయి గావచ్చు గానీ, అదంతా అమ్మవారి దయ అనుకోని, అమ్మవారే జూసుకుంటారన్న నమ్మకంతోటి, ఆ పీఠం మీద ఉన్న నమ్మకంతోటి, గురువుగారి అనుగ్రహం వల్ల ఇంటికొచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోతున్నాను. అన్నిటికి పీఠంలో ఉన్నాను గదా అని. అసలు ఆ కోపం అంతా తగ్గింది. ఆ కోపం అంతా ఎటు పోయిందో గూడా అర్థం గావట్లేదు. ఇంటికొచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫ్యామిలీ తోటి గడుస్తున్నా స్వామి. స్వామి, మీ జీవితాన్ని మంత్ర సాధన మలుపు తిప్పిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి స్వామి. కానీ అన్నీ జెప్పుకోలేను. కొన్ని మాత్రం చెప్పగలుగుతాను. ఒకటి జెప్తాను. అది జనవరిలో నాది 4 సంవత్సరాల అగ్రీమెంట్ స్వామి. 4 సంవత్సరాలు జనవరి 8 వరకు అయిపోయింది. అతను కాల్ జేయమని జెప్పాడు లాస్ట్ ఇయరే. మళ్ళీ అతనే వచ్చి "స్వామి కాల్ జేస్తున్నావా?" అంటే, "చూస్తున్నా స్వామి" అని జెప్పాను. "చూసుకోకు అవసరం లేదు. మళ్ళీ ఆగస్ట్ వరకు నువ్వే కంటిన్యూయేషన్ జేసుకో. అందులోనే ఉండు" అని జెప్పారు. మేము అడగముందుకే డైరెక్ట్ అతనే కంటిన్యూయేషన్ జేయమనడం సడెన్‌లీ అదొకటి నేను మర్చిపోలేను స్వామి. అది అనుకోని అలాంటివి చాలా జరిగినాయి. అదొకటి వండర్ స్వామి. కొన్ని మొండి బకాయిలు గూడా వసూలు జేసుకున్నాను. అవి కొంతమందైతే వాళ్ళే వచ్చి ఇవ్వడం జరిగింది. పీఠంలోనే అది ఉన్నందుకు అమ్మవారి అనుగ్రహం వల్లనే సాధ్యమైందని అనుకుంటున్నా స్వామి. చాలా జరిగినాయి అలాంటియి. కొన్ని ఇలాంటియి చెప్పగలుగుతున్నాను స్వామి. స్వామి, సనాతన ధర్మం గురించి కానీ, దేవుడి గురించి కానీ ఇక్కడికి రావడం చేత ఏమి నేర్చుకున్నారు? అది చాలా మీకు ఏ నేర్చుకున్నాను విధంగా స్వామి. ఉపయోగపడుతుంది? సనాతన ధర్మం గురించి చాలా నేర్చుకున్నాను స్వామి పీఠంలోకొచ్చిన తర్వాత. అంతకంటే ముందు ఏదో దేవాలయానికెళ్ళినమా, మొక్కుబడి చెల్లించుకున్నామా ఇంతే తెలుసు. కానీ పీఠానికొచ్చిన తర్వాత ప్రవచనాలు మెయిన్. చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు గురుగారు మనకు ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల దేవుణ్ణి ఎలా ఆరాధించాలనేది, గురువుతోటి ఎలా ఉండాలనేది, తోటి వ్యక్తులతోటి ఎలా ఉండాలనేది, అది చాలా నేర్చుకున్నాను. కొన్ని కట్టుబాట్లు అవి ఈ పీఠంలోకొచ్చిన తర్వాతనే ఎక్కువ నేర్చుకున్నాను. అంతకుముందు కంటే తెలుసు గానీ ఇంత తెలియదు. పీఠంలోకొచ్చిన తర్వాతనే ఒక పద్ధతి అనేది చాలా నేర్చుకున్నాను స్వామి. స్వామి, అఖండ దీపారాధన గురించి ఏమైనా సన్నివేశాలున్నాయా? సన్నివేశాలున్నాయి స్వామి. ఎందుకంటే దీపారాధన వెలిగించినప్పుడు ఆహ్, గురుగారు చెప్పారు. మీకేమైనా డౌట్ ఉంటే మీరు ఫస్ట్ చెక్ చేసుకోమని. గురుగారు ముందే వెలిగించుకోమన్నారు. ఆవాహన చేసిన తర్వాత తేడా గమనించమన్నారు. నేను గమనించాను స్వామి.
అమ్మవారే ఆ దీపంలో ఉన్నట్టుగా అది మా ఇంట్లో చూపిచ్చాను ఫోటో తీసి. గురుగారు చెప్పారు, "ఫోటో తీసుకొని మీరు చూసుకోండయ్యా మీకు తెలుస్తదన్నారు." నేను ఫోటో తీసి చూపిచ్చాను. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయినారు. అమ్మవారి ప్రతిరూపమే దీపంలో కనబడుతుంది. అది చాలా వండర్ స్వామి. నేను మర్చిపోలేను. కానీ కొంచెం టెన్షన్ ఉండిపోయింది. అంటే ఇంత ముందుకు నవరాత్రులు చేసినాము. అప్పుడు గూడా అఖండ దీపం గదా! ఇంట్లో ఎట్లుంటదో ఏమో అని. కానీ ఈసారి గూడా అప్పుడు సక్సెస్ అయినాను. గురువుగారి అనుగ్రహం వల్ల. ఇప్పుడు గూడా సక్సెస్ అయినాను స్వామి. ఏ ఆటంకం లేకుండా నవరాత్రులు సంపూర్ణంగా చేసుకున్నాను. స్వామి గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనం సొంతంగా మంత్రం చేసేదానికి మీకు తేడా ఏమైనా అర్థమైందా? తెలిస్తే చెప్పండి. 100% తేడా ఉంటది స్వామి. గురుగారి ఇచ్చిన మంత్రంతోటి మనకు అనుభవాలు గాని, ఆ శక్తి వేరే ఉంటది స్వామి. అంతకుముందు నేను జేసినాను. మంత్రం ఏం లేదు గానీ నార్మల్‌గా చేసేవాడిని స్వామి. కానీ గురువుగారి ఇచ్చిన మంత్రంతోని జేయడం వల్ల అపారమైన శక్తి ఉంటుంది స్వామి. అది చేసిన వాళ్ళకే అది అర్థమైతుంది. చెప్తే వాళ్ళకి అర్థం గాదు. ఎందుకంటే అది అనుభవించాలి. అనుభవించినోళ్ళకే అది తెలుస్తది స్వామి. స్వామి అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకు ఏమైనా అనుభవాలున్నాయా? స్వామి గోరింటాకు పెట్టడం అది మనం ఆషాఢ మాసంలో పెట్టుకుంటారు శ్రీమూర్తులు. కానీ అమ్మవారికి మనం గోరింటాకు పెట్టడం అంటే అది చాలా అదృష్టం స్వామి. ఎందుకంటే ఇగ నేను ఎలా చెప్పాలో నాకు తెలుస్తలేదు. కానీ మనం అమ్మవారికి పెట్టడం అంటే ఒక అదృష్టంగా భావించాలి. అది పీఠం ద్వారా నాకు ఆ అవకాశం కలిగింది. ఎప్పుడు అలా చేయలేదు. లాస్ట్ టైమ్ వారాహి నవరాత్రులప్పుడు చేశాను. ఈసారి వసంత నవరాత్రులప్పుడు చేశాను స్వామి. చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. అమ్మవారు ప్రసాదం మళ్ళీ మేమందరం పెట్టుకోవడం, అమ్మవారికి పెట్టిన తర్వాత మళ్ళీ మర్నాడు అందరం పెట్టుకోవడం. అమ్మవారి అంతకుముందు పెట్టుకున్నప్పుడు నార్మల్‌గా పెట్టుకున్నప్పుడు ఒక తీరుంటుంది. అమ్మవారి ప్రసాదం మనం పెట్టుకోవడం వల్ల చాలా రెడ్‌గొచ్చేసి ఒక కలర్‌ఫుల్‌గా ఏర్పడడం జరుగుతుంది స్వామి. అది గ్రహించాం మేము. మేము ఇంట్లో నలుగురం ఉంటాము. నలుగురం గూడా గ్రహించాము. చాలా హ్యాపీగా ఫీల్ అయినాను స్వామి. గురుగారికి ధన్యవాదాలు. స్వామి అమ్మవారికి సారే ఇవ్వాలని గురుగారు చెప్పారు. మీకెలా అనిపించింది? స్వామి విషయంలో సారే అంటే మనం బట్టలు పెట్టేంత స్తోమత కాదు. కానీ ఒక సిస్టమ్ ప్రకారం అట్లా ఉంటుంది గాబట్టి అది మనం ఉన్నంత స్తోమతలో పెట్టుకోవచ్చని గురుగారు జెప్పారు. అది చాలా హ్యాపీ అనిపించింది స్వామి. అమ్మవారికి, అయ్యవారికి బట్టలు పెట్టడం అంటే చాలా హ్యాపీ అది. అదొక అదృష్టంగానే భావించాలి. ఆహ్, ఈ అవకాశం అందరికి రాదు స్వామి. అట్లా చేయాలన్నా గాని అమ్మవారు, అయ్యవారు అనుగ్రహం ఉంటేనే అలా జరుగుతుందేమో అనుకున్నా స్వామి. ఎందుకంటే నేను 2 నవరాత్రులు మిస్ అయినాను. కానీ ఈ నవరాత్రుల్లో అమ్మవారికి పెట్టానంటే చాలా అదృష్టం స్వామి. అమ్మవారి అనుగ్రహం గాని, గురువుగారి అనుగ్రహం ఉంటేనే మనం ఇలా చేసుకోగలుగుతాము. ఇలా అమ్మవారికి బట్టలు పెట్టుకోగలుగుతాము. కానీ చాలా హ్యాపీ అనిపించింది స్వామి. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది స్వామి? ఉద్వాసన చాలా మంచిగా జరిగింది స్వామి. బట్టలు పెట్టుకోవడం గాని, నైవేద్యాలు పెట్టుకోవడం గాని, ఆ రోజు జపసాధన చాలా మంచిగా జరిగింది స్వామి. గురుగారు చెప్పినట్టు అవన్నీ చక్కగా చేసుకున్నాము. సంపూర్ణంగా విజయవంతం చేసుకున్నాం స్వామి. స్వామి అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉంది? అమ్మవారిని సాగనంపేటప్పుడు కొంచెం బాధ అనిపించింది స్వామి. కానీ అది విధి విధానం ఉంది గాబట్టి, గురుగారు చెప్పినట్టు చేయాలి గాబట్టి పంపియక తప్పలేదు స్వామి. అనిపించింది పంపియకపోతే ఎట్లా అని. గురుగారు చెప్పారు, "ఆ శక్తి అంతా మీరు మోయలేరయ్యా. మళ్ళా అమ్మవారు ఉంటారు గాబట్టి సాగనంపండి" అని చెప్పడం జరిగింది. అయితే స్వామి గురువుగారు పిల్లల్ని ఎలా పెంచాలనేది కొన్ని మాటలు చెప్పారు. మీకేమనిపించింది? అవి కరెక్ట్ స్వామి. అంటే తెలియనని గాదు. బయట కలికాలం అట్లుంది స్వామి. అది ఎవరైనా చెప్తే ఇలా చెప్తున్నారేంటి అనుకుంటారు గావండి. అది వాస్తవం స్వామి. అది ఖచ్చితంగా అలాగే నడవాలి. గురువుగారు చెప్పేటియి అన్నీ కరెక్ట్ అవి. నడుస్తలేవు బయట నడుస్తలేవు గానీ, మన పిల్లల్ని చిన్నప్పటి నుంచెల్లే కరెక్ట్ పెంచుకుంటే వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా అయితారు. లేకుంటే అది చెప్పకుండా ఇష్టమొచ్చినట్టయి అది పద్ధతి లేకుండా అయిపోతది స్వామి. గురుగారు చెప్పింది కరెక్ట్ స్వామి. స్వామి మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉంది? బాగుంది స్వామి. లీడర్స్ వాళ్ళు గూడా కరెక్ట్ సపోర్ట్ జేశారు. మాకు చాలా బాగుంది స్వామి.
గురువుగారి సపోర్ట్ ఎలా ఉంది? గురుగారి సపోర్టు మమ్మల్ని చిన్న పిల్లల లెక్క చూస్తున్నారు స్వామి. అది ఇక చంటి బిడ్డ లెక్క చూసుకున్నారు గురువుగారు. అందులో చాలా హ్యాపీ స్వామి. స్వామి చివరిగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరిచ్చే సందేశం ఏంటి? ఆహ్, మేము అనుభవించాం స్వామి అనుభవాలు. గురువుగారి అనుగ్రహం వల్ల, అమ్మవారి అనుగ్రహం వల్ల మేము ఎన్నో బాధల్ని పోగొట్టుకొని, ఇప్పుడు ఇలా సంతోషంగా ఉన్నామంటే పీఠం దయ. శ్రీ కాళీవారాహి త్రిశక్తి పీఠం. ఈ పీఠాన్ని స్థాపించినటువంటి గురువుగారు, అమ్మవారికున్న శక్తిని మనందరికీ అందించాలని, అందరూ బాగుండాలని గురుగారు ఏ ఖర్చు లేకుండా స్వతహాగా అన్నసత్రపనులు చేస్తున్నారు. మనకు ఎంతో సేవ చేస్తున్నారు. నిద్రలు గూడా విడిచిపెట్టి మనకు చాలా అందుబాటులో ఉంటున్నారు. నవరాత్రుల విషయంలో చాలా కష్టపడి మనకి సాయం జేస్తున్నారు. అమ్మవారిని మనకు దగ్గర జేయడం గాని, మీరు మేము అనుభవించినట్టి సంతోషం మీరు గూడా కొత్త సాధకులు గూడా అనుభవించాలని, మీరు గూడా ఆ సంతోషాన్ని స్వీకరించాలని, బాధలో ఉన్నవాళ్ళు ఎవరికైనా బాధలుండొచ్చు కాదని గాదు. కానీ ఒకరితో చెప్పుకోవడం గాని, ఏదన్నా ఉంటే దాన్ని తీర్చుకోవడం గాని, మీరు అమ్మవారిని నమ్ముకోండి. గురువుగారిని నమ్ముకోండి. ఫస్ట్ మెయిన్ ఏందంటే నమ్మకం ఉండాలి. ఏదో వచ్చినమా, చేసినామా, పోయినామా అని గాకుండా నమ్మకంతోనొస్తే అది ఖచ్చితంగా సక్సెస్ అయితారు. నేను అలాగే వచ్చాను నమ్మకంతోటి. గురువుగారి పాదాలు, అమ్మవారి పాదాలు పట్టుకున్నాను. నేను ఇవాళ సక్సెస్‌గా ఇంత హ్యాపీగా ఉన్నానంటే అది అంతా గురుగారి దయ. పీఠంకున్నటువంటి శక్తి అనే నేను చెప్పగలుగుతున్నాను. ఇంతకంటే నేను ఎక్కువ ఏం చెప్పలేను. మీరు రండి. మీరు గురుగారిని నమ్ముకోండి. మీకంతా మంచిగా జరుగుతదని చెప్పవచ్చు.